ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఎక్కడ ఉంది? ఎందుకు అది అసంపూర్ణంగా ఉంది? భోజేశ్వర్ మహాదేవ ఆలయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్ గ్రామంలో ఉంది. శివునికి అంకితం చేయబడిన 1000 సంవత్సరాల పురాతన ఆలయం ఇది. బెత్వా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇప్పటికీ ఆలయ నిర్మాణ వైభవం, చారిత్రక ప్రాముఖ్యత ఆకర్షణకు కేంద్రంగా ఉంది. 11వ శతాబ్దంలో భోజ్పూర్లోని రాజా భోజ్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ఆలయానికి భక్తులు ఏడాది పొడవునా వస్తుంటారు. భోజేశ్వర మహాదేవ ఆలయాన్ని తూర్పు సోమనాథ్ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. అందుకే ప్రజలు దీనిని అసంపూర్ణ శివాలయం అని అంటారు. స్థానిక పురాణాల ప్రకారం భోజ్ రాజు తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్నాక ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని స్థాపించాలని ఆలయ నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది పూర్తి కాలేదు. ఈ ఆలయ వైభవం ఇప్పటికీ చర్చనీయాంశమే. ఈ శివలింగం 7.5 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ప్రాచీన భారతదేశం యొక్క సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక నిర్మాణ అంశాల గురించి సమాచారాన్ని ఇస్తుంది. సృజనాత్మకత, గొప్పతనానికి ఈ ఆలయం ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద శివలింగం, సంక్లిష్టంగా చెక్కబడిన అంశాలు పరమర రాజవంశం యొక్క కళాత్మక, ఇంజనీరింగ్ నైపుణ్యాలని తెలుపుతుంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. శివలింగం పెద్ద పరిణామం కారణంగా పూజారి మెట్లు ఎక్కి పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం 4 పెద్ద స్తంభాలపై ఉంది. ఈ ఆలయం ఎందుకు పూర్తి కాలేదు? కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఆలయ నిర్మాణం కేవలం ఒక రాత్రిలో పూర్తి చేయాలి, లేదంటే నిర్మించడం కుదరదట. అయితే అలా పూర్తి కాకపోవడం వలన ఇప్పటికీ కూడా అది పూర్తి కాలేదని ప్రజలు అంటూ ఉంటారు.